పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయనిదియో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. రెండవ మాట, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశించెదవు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. మూడవ మాట, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. తన శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములు. నాలుగవ మాట, నా దేవ, నా దేవ, నన్ను ఎలా విడనాడుతివి. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము. ఐదవ మాట, నాకు దాహమగుచున్నది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. ఆరవ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. ఏడవ మాట, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. ఆమేన్.